సంపద మనకి బానిస అవ్వాలి. అనగా సంపదను సంపాదించి దాన్ని మనం ఎలా చెబితే అలా వినేలా చేయాలి తప్ప ఆ పిచ్చిలో పడి సర్వనాశనం అయిపోకూడదు. ఈశ్వరత్వం అంత తేలిక కాదు. ఎవడూ కూడా ఈ లోకంలో ఈశ్వరుడు లేట. ఈశ్వరుడు అంటే ఏం చెప్పాననమాట? ఆధిపతి, అధిపతి. అతని లక్షణం ఐశ్వర్యం. అదే మనం ధూపం ఇస్తే ఆ ఐశ్వర్యం మనకు లభిస్తుంది. అప్పుడు ఏమవుతుందనమాట? మన మనస్సును అదుపులో పెడతాం. మన మనస్సు మీద ఆధిపత్యం చెలాయిస్తాం. ఈ డబ్బు పిచ్చను తొలగించుకుని డబ్బులు ఎలా సక్రమంగా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడతాం. అన్నిటి మీద ఆధిపత్యం వస్తుంది. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఆధిపత్యం వస్తుంది. కొన్ని చోట్ల భర్తలు భార్య మాట వినరనుకోండి, రోజు ధూపం ఇచ్చి మా ఆయన మీద నాకు ఆధిపత్యం కావాలని 40 రోజులు పూజించండి కట్కమాలతో, ఇక భర్త గారు అంటాడు, అలిగితివ సఖీ ప్రియ కలత మానవ అని కాళ్ళు కూడా కొట్టుకుంటాడు. నేను లేదు మంత్రశాస్త్రం చెప్పింది. ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ఏంటంటే భర్త గారు కూడా చేసుకోను